వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోయో టేల్స్. ఈరోజు వీడియోలో కేరళలోని వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పాపులర్ ఫెస్టివల్ అయిన ఓణం మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో కేరళలో ఓణం ఫెస్టివల్ అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఈ ఫెస్టివల్ని మనం ఒక రిలీజియస్ ఫెస్టివల్గా కాకుండా ఒక కల్చరల్ ఫెస్టివల్గా చూడొచ్చు. ఎందుకంటే కేరళలో ఈ ఫెస్టివల్ని ఎలాంటి రిలీజియస్ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి. ఇంకా ఓణం స్టార్ట్ అవ్వడానికి 10 to 15 days ముందు నుంచే షాపింగ్ మాల్స్ అన్నీ డెకరేట్ చేస్తారు, ఆఫర్స్ పెడతారు, చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఈ ఫెస్టివల్ని కేరళ ప్రాంతాన్ని పరిపాలించిన మహాబలి అనేటువంటి రాజుని గుర్తు చేసుకుంటూ ఈ ఫెస్టివల్ని అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. మహాబలి అనే రాజు తను పరిపాలించేటప్పుడు ప్రజలందరినీ ఎలాంటి తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని, పేదవారిని, ధనవంతుల్ని అందరినీ ఒకే రకంగా చూస్తూ వారందరికీ తనకున్న దాంట్లో వాళ్ళకి ఇస్తూ వారి యోగక్షేమాలను చక్కగా చూసుకునేవాడు. సో ఆ రాజుకి రిమెంబరెన్స్గా ఈ ఓణం సెలబ్రేట్ చేసుకునేటప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు కేరళ పీపుల్ వాళ్ళు ఏం కుక్ చేసుకున్నా లేని వాళ్ళకి షేర్ చేస్తారు, గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు, పేదవాళ్ళకి ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు, వాళ్ళ దగ్గర వర్క్ చేసే వాళ్ళకి ఇస్తూ ఉంటారు. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి. ఈ ఓణం ఫెస్టివల్ అనేది ఆంధ్రాలో, తెలంగాణలో మనం చేసుకునే సంక్రాంతి ఫెస్టివల్కి ఈక్వల్గా మనం అనుకోవచ్చు. ఇది ఒక కల్చరల్ ఫెస్టివల్ అనమాట. సో ఎలాంటి రిలీజియస్ డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరు సెలబ్రేట్ చేసుకుంటారు. ఇంకా ఈ సంవత్సరం మేమైతే 2 ప్లేసెస్లో సెలబ్రేట్ చేసుకున్నాము. 2 కాలేజెస్కి అయితే మేము వెళ్ళాము. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ఇదైతే మేము ఫస్ట్ డే ఒక కాలేజ్కి వెళ్ళాము. సో ఆ కాలేజ్లో అనమాట డెకరేషన్ ఇలా చేశారు, చాలా బాగుంది డెకరేషన్. ఇంకా అలాగే ఆ రోజు మాకు లంచ్కి కూడా ఇన్వైట్ చేశారు. ఓణం ఫుడ్ అనమాట. సో ఇక్కడైతే చాలా వెరైటీస్ పెడతారు ఓణం ఫుడ్లో. చూసారు కదా, కేరళ రైస్, పాపడి, ఇందులో ఉన్న చాలా ఐటమ్స్ నాకైతే తెలియవు, కానీ మ్యాక్సిమం అన్నీ తినడానికి ట్రై చేశాను. ఈ వెజిటబుల్స్ తినేటప్పటికే మనకు స్టమక్ ఫుల్ అయిపోతుంది. ఇంకా రైస్లోకి అయితే కాంబినేషన్గా రసం పెట్టారు, మజ్జిగ, అలాగే పెసరపప్పుతో సమ్ కర్రీలా చేశారు, ఇంకా సాంబారు. సో ఇవన్నీ తినాలంటే మన వల్ల కాదు కదా. సో అన్నీ కొంచెం కొంచెం తినేసి ఇంకా తినలేనివి నా పక్కన ఫ్రెండ్స్కి అయితే ఇచ్చేసాను. సో చాలా బాగా సెలబ్రేట్ చేశారండి. ఫుడ్ కూడా ఒక more than 20 items అయితే పెడతారు. సో చాలా బాగుంది. ఇంకా అందరితో అలా కలిసి తినడము, డిఫరెంట్ ఐటమ్స్ తినడము చాలా బాగా అనిపించింది. ఇంకా దీనికి ఈ ఫుడ్ మొత్తానికి స్టార్ ఐటమ్ అంటే పాయసం అండి. ఈ కాలేజ్లో అయితే 2 types ఆఫ్ పాయసం పెట్టారు. ఒకటైతే బెల్లంతో చేసింది, ఇంకొకటైతే సేమియా. సో మనం చేసుకుంటాం కదా అలాంటి సేమియానే ఒకటి, ఇంకొకటైతే బెల్లంతో చేసింది పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో వీళ్ళైతే అరిటాకులో వేసుకొని తింటారండి. సో ఆంధ్ర సైడ్ మనకైతే అరిటాకులో వేసుకొని తినడం అలవాటు ఉండదు కదా, నాకైతే అలవాట్లేదు. సో వాళ్ళైతే ఫస్ట్ పాయసం వేసినప్పుడు అరిటాకులో వేసేసారు, అలానే తిన్నాను, బాగుంది. ఇంకా రెండోసారి వేసేటప్పుడు నేను ఫస్ట్ వేసుకున్న ఫినిష్ అవ్వలేదు కాబట్టి ఇంకా దాన్ని గ్లాస్లో వేసుకొని తినేసి అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా ఆ తర్వాత అయితే మేము స్టే చేస్తున్న కాలేజ్కి అయితే వచ్చేసాము. మేము స్టే చేస్తున్న కాలేజ్లో ఇంకా స్పోర్ట్స్ అనమాట స్టార్ట్ చేశారు. అన్ఫార్చునేట్లీగా మా కాలేజ్ అయితే వాలీబాల్ ఓడిపోయింది. ఇంకా ఈ వాలీబాల్ అనే కాదు, చాలా స్పోర్ట్స్ పెట్టారనమాట. సో ఆ స్పోర్ట్స్ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ కల్చరల్ నైట్ ప్రోగ్రామ్కి మాకైతే ఒక సాంగ్ ప్రజెంట్ చేయమంటే మేమైతే దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాము. సో సాంగ్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇంకా నైట్ కల్చరల్ ఈవెంట్స్ అయితే స్టార్ట్ అయిపోయి చూసారు కదా డెకరేషన్స్. ఇక్కడైతే చిన్న వాటర్ ఫౌంటైన్లా పెట్టారు, చాలా బాగా అనిపించింది. సో దాన్ని అయితే ఇక్కడ క్యాప్చర్ చేశాను. తర్వాత ఇంకా సాంగ్స్, డాన్సెస్, కల్చరల్ ప్రోగ్రామ్స్, పర్ఫార్మెన్సెస్ అన్నీ చేసేసారు. ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత Day 1 అయితే ఆ విధంగా ఫినిష్ చేసేసాము. ఇంకా Day 2కి వచ్చేసరికి నైట్ ఓణం ప్రేయర్, ఫుడ్ అనమాట మేము స్టే చేస్తున్న కాలేజీలో. సో ఓణం ప్రేయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు కరెక్ట్గా వర్షం పడింది. ఇక్కడ చూస్తున్నారు కదా, వర్షం పడుతూ క్లైమేట్ అయితే చాలా బాగుంది. ఇంకా వర్షం పడినా సరే తప్పదు కదా అని మేమైతే ఓణం ప్రేయర్కి వెళ్ళాము. చూసారు కదా ఇక్కడ ప్రేయర్ హాల్ని ఎంత బాగా డెకరేట్ చేశారో, ప్రమిదలు పెట్టారు, ఇంకా రకరకాల పువ్వులతో డిఫరెంట్గా వేసి చాలా బాగా చేశారండి. చూడటానికైతే ఐ ఫీష్ లాగా అనిపించింది, చాలా ప్లెజెంట్గా అనిపించింది.
డైనింగ్ హాల్ లో కూడా చక్కగా అరేంజ్ చేశారు అనమాట. ప్రతిదీ ఇక్కడ చూస్తున్నారు కదా అరేంజ్మెంట్స్. డైనింగ్ హాల్ లో కూడా డెకరేషన్ చేశారు. సో ఇక్కడ డెకరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళి తినటానికి ముందు అక్కడ ప్లేసెస్ లో అయితే అరిటాకులు కొన్ని ఐటమ్స్ అయితే వేసి పెట్టేశారు. ఇక్కడ ఈ కాలేజ్ లో కూడా మోర్ దెన్ 25 ఐటమ్స్ పెట్టారండి. అస్సలు తినలేకపోయాము, కానీ టేస్ట్ అయితే అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్రెండ్స్ అందరితో కలిసి అందరితో అలా తినడం అనేది చాలా బాగా అనిపించింది. ఇక్కడ కూడా స్టార్ ఐటమ్ పాయసమేనండి. ఇక్కడ కేరళ వాళ్ళు పాయసాన్ని ఎట్లా తింటారు అనేది ఇక్కడ జూమ్ చేసి చూపిస్తారు కదా, చూడండి. ఫస్ట్ పాయసం వేసుకుంటారు, తర్వాత అందులో అప్పడం వేసుకుంటారు, తర్వాత అందులో నిమ్మకాయ పచ్చడి వేసుకుంటారు. ఇవన్నీ మూడింటిని కలుపుకొని తింటారు మధ్య మధ్యలో బనానాతో. అసలు ఈ కాంబినేషన్ డెడ్లీ అనమాట. నేనైతే అసలు ట్రై చేయలేదు, కానీ మీకు చూపిద్దామని క్యాప్చర్ చేశాను. నేనైతే నార్మల్గానే తినేసాను, టేస్ట్ చాలా బాగుంది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత మేమైతే ఇంకా ఓనం సెలబ్రేషన్స్ని ఫినిష్ చేసేసాము. కేరళలో జరుపుకుంటున్న ఈ ఫెస్టివల్ కల్చరల్ ఫెస్టివల్ అండి. కాబట్టి ప్రతి ఒక్క కల్చర్ని మనం గౌరవిస్తూ, ప్రతి ఒక్క రిలీజియన్ని గౌరవిస్తూ అందరూ కలిసి ఐకమత్యంగా ఉంటూ మన దేశాభివృద్ధికి పోరాడాలని అందరికీ ఓనం శుభాకాంక్షలతో ఈ వీడియోని అయితే ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.